సౌదీ అరేబియాలోని అల్ ఖాసిం ప్రాంతంలో చరిత్రను మలుపు తిప్పే ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్ పురావస్తు ఆవిష్కరణ వెలుగు చూస్తుంది. సుమారు 1200 సంవత్సరాల క్రితం అంటే ఇస్లామిక్ స్వర్ణయుగంగా పిలువబడే అబ్బాసిడ్ కాలం నాటి మహానిధి శాస్త్రవేత్తల చేతికి చిక్కింది. భూగర్భంలో దాగి ఉన్న ఒక పురాతన మట్టి కుండలో 100కు పైగా మేలిమి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, అత్యంత విలువైన నవరత్నాలు పొదిగిన నగలు లభ్యమయ్యాయి. పురావస్తు ప్రపంచంలో ప్రస్తుతం దిరియా ట్రెజర్గా పిలువబడుతోన్న ఈ గుప్త నిధి మధ్యయుగ ఇస్లామిక్ సామ్రాజ్యం యొక్క వైభవాన్ని, అపార సంపదను ప్రపంచానికి చాటి చెబుతోంది. అయితే సౌదీ హెరిటేజ్ కమిషన్ ఆధ్వర్యంలో దిరియా అనే చారిత్రాత్మక ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ అరుదైన నిధి బయటపడింది. మధ్యయుగంలో ఇరాక్లోని బస్రా నగరం నుంచి మక్కాకు వెళ్లే అత్యంత కీలకమైన హజ్ యాత్ర మార్గంలో ఈ దిరియా గ్రామం ఒక ముఖ్యమైన విడిది కేంద్రంగా ఉండేది. నాటి కాలంలో మక్కాకు వెళ్లే యాత్రికులు లేదా సంపన్న వ్యాపారులు శత్రువుల నుండి, దొంగల నుండి తమ సంపదను కాపాడుకోవడానికి ఈ నగలను మట్టి కుండలో పెట్టి రహస్యంగా భూమిలో పూడ్చిపెట్టి ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు. ఆ తర్వాత వారు తిరిగి రాకపోవడంతో ఆ నిధి అలాగే 12 శతాబ్దాల పాటు భూగర్భంలో ఉండిపోయాయి. అయితే సీల్ చేసి ఉన్న ఆ మట్టి కుండను తెరిచిన శాస్త్రవేత్తలు అందులోని అద్భుతమైన హస్తకళా నైపుణ్యానికి, విస్మయానికి గురయ్యారు. ఆ కుండలో లభించిన వాటిలో బంగారంతో చేసిన అందమైన పూల లాకెట్లు అంటే పెండెంట్స్, నవరత్నాలు పొదిగిన విభిన్న రంగుల పూసల దండలు, అద్భుతమైన డిజైన్లతో కూడిన బంగారు నాణాలు, డిస్కులు, రేఖాగణిత ఆకృతులతో చెక్కిన పెద్ద వృత్తాకార స్వర్ణాభరణాలు ఉన్నాయి. నాటి కాలంలోనే సుత్తితో బంగారాన్ని సన్నని రేకులుగా మార్చడం అంటే గోల్డ్ హ్యామరింగ్, వాటిపై డిజైన్లు చెక్కడం అంటే ఎంబోజింగ్ వంటి అత్యంత అధునాతన లోహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నగలను తయారు చేశారు. ఈ నిధితో పాటు అక్కడ నివాస గృహాల పునాదులు, మట్టి పాత్రల ముక్కలు, గాజు వస్తువులు, నాటి మానవుల పనిముట్లు కూడా లభ్యమయ్యాయి. దీనిని బట్టి దిరియా అనేది కేవలం తాత్కాలిక విడిది కాదని, అది ఒక సంపన్నమైన స్థావరం అని స్పష్టమవుతోంది. కార్బన్ డేటింగ్ పరీక్షల ప్రకారం ఈ నిధి క్రీస్తు శకం 743 నుంచి 753 మధ్య కాలానికి చెందిందిగా తేలింది. అంటే ఇస్లామిక్ ప్రపంచాన్ని క్రీస్తు శకం 750 నుంచి 1258 వరకు పాలించిన ప్రముఖ అబ్బాసిడ్ ఖలీఫా సామ్రాజ్య ప్రారంభం కాలం నాటిది. ఈ కాలాన్ని ఇస్లామిక్ చరిత్రలో సైన్స్, కళలు, వైద్యం, సాహిత్యం ఉచ్చస్థితికి చేరిన స్వర్ణయుగంగా పరిగణిస్తారు. నాటి రాజధాని బాగ్దాద్ నగరంలోని నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు పర్షియన్, బైజంటైన్ సంస్కృతుల కలయికతో ఈ అద్భుతమైన ఆభరణాలను డిజైన్ చేశారు. సాధారణంగా ఆ కాలం నాటి బంగారు ఆభరణాలను తర్వాతి కాలంలో కరిగించి కొత్తగా మార్చేవారు. కానీ ఈ నిధి భూమిలో భద్రంగా దాగి ఉండడం వల్ల అబ్బాసిడ్ కాలపు అసలైన కళా వైభవం నేటి తరానికి సజీవంగా లభించినట్లయింది. ఈ ఆవిష్కరణలో శాస్త్రవేత్తలను వేధిస్తోన్న అతిపెద్ద మిస్టరీ ఒక్కటే: ఇంత విలువైన నిధిని పూడ్చిపెట్టిన ఆ వ్యక్తి దాన్ని తిరిగి ఎందుకు తీసుకోలేదు? సుదూర ప్రాంతాలకు ప్రయాణించే హజ్ యాత్రికులు దారిదోపిడి దొంగల భయంతో దీన్ని దాచిపెట్టి ఆ తర్వాత దొంగల చేతిలోనో లేదా వాతావరణ పరిస్థితుల వల్ల మరణించి ఉండొచ్చని ఒక అంచనా, లేదా నాటి రాజకీయ అస్థిరత వల్ల స్థానిక ధనవంతులు ఎవరైనా దాచిపెట్టి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. కారణం ఏదైనా 1000 ఏళ్లకు పైగా చీకట్లోనే ఉండిపోయిన ఈ దిరియా ట్రెజర్ నాటి మానవుల జీవన విధానాన్ని, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను కళ్లకు కడుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.